సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో బీసీలకి సంబంధించి 42% రిజర్వేషనే కాదు, ఆర్డినెన్స్ కూడా పంపిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత విచిత్రకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకు కనిపిస్తున్నాయి? దాడులు, ప్రతిదాడులు, ఆ తర్వాత గన్మెన్ల కాల్పులు, వీటికి తోడు భాష, సామెతలు. యాక్చువల్గా ఇలా ఓవరాల్గా మనం ఈ సంఘటన అన్నింటినీ ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో బోల్డ్ అని ఇష్యూస్ మనం అక్కడ బీసీలకు సంబంధించి 42% ఆర్డినెన్స్ నిజంగా అది అవుతుందా కాదా, ఆమోదం లభిస్తుందా అని మాట్లాడుకునే లోపే సడన్గా పాపప్ అయి వచ్చినటువంటి ఈ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తున్నారు? పర్టికులర్గా తెలంగాణలో ఉన్నటువంటి సామెతలు, దానికి పదప్రయోగాలు ఎలా చూడాలి? ముందుగా నేను చాలాసార్లు చెప్తుంటా, సూర్యుని చూపెడితే సూర్యుని చూడకుండా వేలును చూస్తారు అని. అంటే ఎవరైనా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఆర్డినెన్స్ వస్తుందని ఆమె సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నది. ఆర్డినెన్స్ మీద మాట్లాడాలి, ఆమె రాజకీయాల గురించి మాట్లాడచ్చు. కానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడడం అనేది అది మల్లన్నకైనా సరికాదు, కవిత గారికైనా సరికాదు. అసలు ఆ కల్చర్ ఇక్కడ లేదమ్మా. తెలంగాణలో ఒకరినొకరు పరుష పదాలతో దూషించుకోవడం అనేది ఈ మధ్యన మొదలైంది. ఆంధ్ర తెలంగాణ గొడవలప్పుడు కూడా ఉద్యమంలో కొంత వేడి రాజేయడానికి కొంత పరుష పదాలు వాడేవాళ్ళు, కానీ వ్యక్తులను టార్గెట్ చేసి వాడలేదు ఎప్పుడు. వ్యక్తులను, వాళ్ళ రూపాలను, ఇట్లా వాళ్ళ కమ్యూనిటీని ఇట్లా ఎప్పుడు కూడా రాలేదు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు, తెలిసే మాట్లాడేవాడు. ఉద్యమంలో కొంత వేడి రావాలి, కానీ ఈ రకంగా వ్యక్తులను టార్గెట్ చేయడం అనేది సరైనది కాదు. తెలంగాణ సామెతలు చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ తక్కువ అంటే మాటలు చెప్పకుండా తక్కువ పదాలల్లో అర్థం వచ్చేటట్టుగా చేస్తారు. అయితే జైరాబాద్ మల్లన్న గారి స్పీచ్ కూడా నేను విన్నాను. అందులో ఆయన ఏంటంటే సామెత వాడాడు, కానీ సామెతను ఎప్పుడు వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, ఎవరి విషయంలో ఎట్లా వాడాలి అనే దానికి పద్ధతులు ఉంటాయి. ఆయన అతిక్రమించాడు, అది హద్దులు దాటాడు. ఆ విషయంలో నాకేమీ ఇది లేదు. మల్లన్న బీసీ ఉద్యమాన్ని నేను సమర్థిస్తా, కవిత గారు చేస్తే బీసీ ఉద్యమాన్ని కూడా నేను సమర్థిస్తా. అది బీసీ వాయిస్గా ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మాట్లాడేటప్పుడు పదప్రయోగాలు అనేటివి చాలా ఆచితూచి జాగ్రత్తగా వాడాలి. సామెతలు మనకు గ్రామీణ ప్రాంతాల్లో పోయినప్పుడు చదువు రాని వాళ్ళు ఎక్కువగా సామెతలు వాడతారు. పెద్ద విషయాన్ని చాలా క్లుప్తంగా ఒక సామెత అని చెప్తారు. ఎవరు కూడా తప్పు చేయరు మల్లన్నలాగా. ఇట్లాంటి తప్పుడు పద్ధతుల్లో సామెతను ఉపయోగించరు. యాక్చువల్గా ఈ సామెత ఉందా? ఉన్నది. ఎట్లా అంటే ఇప్పుడు 2 కులాల మధ్యలో సపోజ్ మాలా మాదిగా 2 కమ్యూనిటీస్ ఉంటాయి. మీరు మాలలో పిల్లనిస్తారా అని అడిగిన అనుకోండి, మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని అంటారు. మంచం పొత్తు అంటే మంచాన్ని చూడొద్దు. మంచం పొత్తు అంటే బియ్యాన్ని, ఒకరి పిల్లల్ని ఒకరు చేసుకోవడాన్ని, వైవాహిక సంబంధాలు ఈ 2 కమ్యూనిటీస్ మధ్య ఉంటాయా అని అడిగినప్పుడు మాకు మంచం పొత్తు ఉండదు, కంచం పొత్తు ఉండదు అని అంటారు. అంటే గ్రామీణ భాషలో ఇట్లాంటి సామెతలు కొన్ని వేలు వచ్చినాయి. అయితే ఒక కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడేటప్పుడు ఆ సామెత వాడాలి తప్ప ఒక వ్యక్తి పేరు తీసుకొని ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఆ సామెత వాడకూడదు. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆయన స్పీచ్లో ఒకవేళ కులాన్ని ప్రస్తావించండి అనుకోండి, మీ కులంతో మాకు మా బీసీలకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అన్నాడు అనుకోండి, అది తప్పు కాదు. సామెత కరెక్ట్, కానీ ఆడ ఉపయోగించిన దగ్గర కవిత గారిని సంబోధిస్తూ కల్వకుంట్ల కవిత గారు అని చెప్పి నీకు మాకు ఏమైనా సంబంధం ఉన్నదా, కంచం పొత్తు ఉన్నదా, మంచం పొత్తు ఉన్నదా మన మధ్య అంటే వ్యక్తిగా మాట్లాడాడు. నీ కులానికి మా కులానికి కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అంటే నేను సమర్థించేవాడిని. మళ్ళీ నన్ను కులం అనేది అక్కడ రాలే. పేరు పెట్టి కల్వకుంట్ల కవిత గారు అని చెప్పి ఆమె గురించే మాట్లాడుతూ నీకు ఎందుకు సంబరాలు చేసుకున్నావు, ఆర్డినెన్స్ వస్తే నీకు మాకు ఏం సంబంధము,
నీకు అన్నాడు, ఉమ్, మన మధ్య అన్నాడు. అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ మంచం పోతానేసరికి ఆ సామెత తప్పుగా అర్థాన్ని ఇస్తుంది. డైరెక్ట్ గా తననే కోట్ చేసి మాట్లాడారు అక్కడ. ఖచ్చితంగా మల్లన్న తప్పు, సామెత తప్పు కాదు, సామెతను వాడిన పద్ధతి తప్పు. మీ కులానికి మా కులానికి ఏమైనా మంచం పొత్తుందా అని అంటే అది వేరు, ఉమ్, దాన్ని నేను సమర్థిస్తాను. మంచం పొత్తు కంచం పొత్తు అంటే కులాన్ని అనాలి నువ్వు. ఇప్పుడు ఏమైంది, వ్యక్తిని అనేసరికి మంచం పొత్తు అనేసరికి అది ఒక బూతులాగా జనంలోకి పోయింది. ఉమ్, కాబట్టి మల్లన్న మాట్లాడేటప్పుడు ఇటువంటి విషయాలలో చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే తను ఒక లీడరు, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, అదని పెద్దల సభ అంటాం. కనీసం అంతకుముందు ఎట్లా మాట్లాడినా పెద్దల సభలో పోయినప్పుడు చాలా వినయంగా, చాలా గౌరవంగా, హుందాగా మాట్లాడాలి ఎవరి గురించి అయినా. రెండోది, ఈ వ్యక్తిగా ఎవరిని దూషించద్దమ్మా, వాళ్ళ రాజకీయాలను ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నేను కూడా కవిత రాజకీయాన్ని ప్రశ్నిస్తా. ఉమ్, ఎట్లా బీసీ ఆర్డినెన్స్ సంబంధించింది, ఎట్లా కుంకుమ చల్లుకున్నది, ఎట్లా పండుగ చేసుకున్నది, మళ్ళీ అదే ఉద్దేశంతో కదా క్రిటిసైజ్ చేసింది. రాజకీయాలను ప్రశ్నించు, ఉమ్, ఎందుకంటే పార్టీ ఆర్డినెన్స్ను వ్యతిరేకించింది. ఇది బీసీలకు భ్రమలు కల్పించడానికి తప్ప ఎందుకు పనికిరాని ఆర్డినెన్స్ అని పార్టీ అన్నది. ఇంకా నేను ఒక అడుగు ముందుకేసి, ఇది పనికిరాని ఆర్డినెన్సే కాదు, ఈ సాకుతోని ఎన్నికలను వాయిదా వేసే ఆర్డినెన్స్ ఇది, స్థానిక సంస్థలు స్థానిక సంస్థల ఎన్నికలను. దాన్ని ఆమె అప్రిషియేట్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కోట్ చేస్తూ 42% అమలయ్యేదాకా ఎన్నికలకే పోము ఉమ్. అని పొంగులేటి అన్నదాన్ని ఆమె అప్రిషియేట్ చేస్తుంది. అంటే అక్కడ చిత్తశుద్ధి అనేది కనిపిస్తుంది అనుకోవద్దాం మనం. లేదు, అక్కడ ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్ పెట్టాలి. పార్లమెంట్లో బిల్ పెట్టి, ఇప్పుడు మనం ఆర్డినెన్స్ మనది ఏదైతే ఉన్నదో రాష్ట్రపతితోని ఆమోద ముద్ర వేయించుకొని పార్లమెంట్లో బిల్ పెట్టి షెడ్యూల్ 9 కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి, తమిళనాడులో ఎట్లయితే ఎడ్యుకేషన్ జాబ్స్లలో రిజర్వేషన్స్ పెట్టారో అక్కడ లోకల్ బాడీస్లో లేదు రిజర్వేషన్. ఎందుకంటే అప్పర్ కాస్ట్లకు అసలు అక్కడ 9% కూడా లేవు సీట్లు. ఉమ్, సో ఇక్కడలాగా ఉండదు ఆడ వాతావరణం, ఆడ బీసీలదే పై చేయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అట్లా లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్స్ విషయంలో షెడ్యూల్ 9లో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఓవర్కమ్ కావాలంటే కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయాలి. ఉమ్, అమెండ్మెంట్స్ అన్నీ షెడ్యూల్ 9లో ఉంటాయి, అది అల్టిమేట్. అయితే ఈ లోపల ఆర్డినెన్స్ తేవడం వల్ల ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా కోర్టుకు పోతారు. ఉమ్, ఏ ఒక్కరు కోర్టుకు పోయినా కూడా కొట్టేస్తుంది కోర్టు, ఆర్డినెన్స్ని కొట్టేస్తుంది. ఇదివరకు 2 సార్లు 3 సార్లు అనుభవాలు ఉన్నాయి. ఉమ్, నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1965 ఆ ప్రాంతంలోనే, 63 ఆ ప్రాంతంలోనే ఇట్లాంటి రిజర్వేషన్స్ పెంచే ఆర్డినెన్స్ను, అప్పుడు ఇందిరా సాహని కేసు లేదు, ఇది 92లో వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అప్పుడే ఈ ఆర్డినెన్స్ కొట్టేశారు. ఉమ్, తర్వాత మళ్ళీ మా ఎన్టీ రామారావు పీరియడ్లో ఆయన కూడా 86లో ఇట్లాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, దాన్ని కొట్టేశారు. అప్పుడు ఇంకా ఇందిరా సాహని కేసు 92లో అయింది. ఆ కేసు రాకముందే ఇది అప్పుడు మురళీధరరావు కమిషన్గా రిపోర్ట్ ఇస్తే రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి ఎన్టీ రామారావు ఏదో ప్రయత్నం చేశాడు. ఉమ్, ఆయనకు పేరుంది కదా, బీసీలను ఎంకరేజ్ చేశాడు, బీసీ. అయితే ఆయన ఆ ప్రయత్నం చేస్తే కోర్టు కొట్టేసింది. ఇంకా ఇప్పుడు స్ట్రాంగ్ అయింది ఇందిరా సాహని కేసులో, 80% 50% దాటదు రిజర్వేషన్స్ అని చెప్పినాక ఎట్లా అమలు అవుతుంది? ఉమ్, తెలిసి ఆర్డినెన్స్ కొట్టేస్తారని తెలిసి ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంది? ఇక మేకపోతు గాంభీర్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తున్నారు. ఏమంటున్నారంటే, నేను సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తీసుకొచ్చి వాదిస్తా. అలా ఓడిపోతుందని తెలిసి కేసేస్తే ఏ సుప్రీంకోర్టు లాయర్ వచ్చినా కూడా కేసు గెలవరు కదా. బాధలను వినిపిస్తా, తర్వాత ఎవరు దాన్ని ప్రశ్నించకుండా కేసు వేయకుండా చూస్తా అంటే ఎట్లా? నీ చేతిలో ఏమున్నది? సాధ్యం కాదు కదా. ఇప్పుడు రిజర్వేషన్ నిజంగానే దాన్ని ఆర్డినెన్స్ తీసుకురాకపోతే అనుకున్నటువంటి రిజర్వేషన్లు జరగవు. మరి అలాంటప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా జరగదమ్మా, ఆర్డినెన్స్ తీసుకొచ్చినా జరగదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలా రేవంత్ రెడ్డి ప్రయోజనాల గురించి చెప్తాను నేను. పొంగులేటి మాట్లాడింది, రేవంత్ రెడ్డి మాట్లాడింది, రెండింటిని క్లబ్ చేసి మాట్లాడితే వాళ్ళు దే ఆర్ బయింగ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మొన్న రైతు భరోసా వేసినా కూడా ఓట్లు పడే పరిస్థితి లేదు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ సర్వే ఉన్నది. కాబట్టి ఏమవుతుంది, లోకల్ బాడీస్లలో కాంగ్రెస్ కనుక పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డిని దించేస్తారు. చాలామంది కాసుకొని కూర్చున్నారు. తనను కాపాడుకోవాలంటే ఎన్నికలు జరగకూడదు. ఎన్నికలు జరగకూడదంటే తను ఆర్డినెన్స్ తేవాలి. హైకోర్టు తీర్పు ఉంది సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరపాలని.
ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ను కోర్టు కొట్టేస్తుంది. ఈ ప్రాసెస్ చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ టైంలో కోర్టులో ఏం చెప్తారు, మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, అది కోర్టులో విచారణలో ఉంది, అది అయినాక మేము ఎన్నికలు జరుపుతామని పోతారు. సుప్రీంకోర్టుకు పోయి పర్మిషన్ అడుగుతారు. సరే, సుప్రీంకోర్టు పోస్ట్పోన్ చేయమని చెప్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇస్తుంది. స్టే ఇచ్చి ఏం చేస్తుంది, ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేశారు. వాస్తవంగా బీసీ కులగణనకు ఆ కమిషన్కి ఏమి సంబంధం లేదు. ఆయన 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 ఆధ్వర్యంలో జరగలేదు. ఆ వచ్చిన రిజల్ట్ కూడా ఆయన దాన్ని చూసింది కూడా కాదు. ఆయన డెడికేటెడ్ కమిషన్ నా రూమ్లో కూర్చోబెట్టారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేసుకున్నారు. జిఐడి తరఫున సర్వే చేశారు. కమిషన్కు దానికి సంబంధమే లేదు. కొన్ని ప్రకటన కూడా కమిషన్ ఆయన చేయలేదు. భూసాని వెంకటేశ్వర్లు గారు ఆ ప్రకటన కూడా ఆయన చేయలేదు. ఇంత ఈ బీసీలు ఇంతమంది ఉన్నారు, ఇందులో ఈ కులం ఇంత, ఈ కులం ఇంత. అయితే అదేం చెప్తారు సుప్రీంకోర్టుకి, డెడికేటెడ్ కమిషన్ వేసాం, దాని ప్రకారం 56% వచ్చారు, మేము 42% ఇస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, ఇదేదో తెలియదాకా మీరు దాన్ని స్టే చేయండి అని అంటారు. అంటే రేవంత్ రెడ్డి పర్పస్ సర్వ్ అవుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ చెప్పాడు, అది 42% వచ్చేదాకా మేము ఎన్నికలే జరపమని. ఎక్కడ ఏం చేస్తే వస్తాయి అనంటే డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి ఎంపీలందరినీ తీసుకెళ్ళి రాష్ట్రపతి గారితో ఆమోద ముద్ర వేసి మనం అసెంబ్లీలో చేసిన 2 బిల్లులు ఉన్నాయి కదా, ఆ 2 బిల్లులకు సంబంధించి ఆమోద ముద్ర రాష్ట్రపతి తీసుకొని దాని మీద బిల్లు పార్లమెంట్లో పెట్టాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అది. వాళ్ళు అనుకుంటే అవుతుంది, బీజేపీ అనుకుంటే. తమిళనాడు తరహాలో చేయాలి అది. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మధ్యప్రదేశ్ పద్ధతి ఒకటి ఉంది, ఆర్డినెన్స్ దానికోసం తెస్తే బాగుండేది. అదేంటంటే ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, సపోజ్ ఇప్పుడు మండలం ఉంది అనుకుందాం. ఒక మండల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం 50% దాటకూడదు. సపోజ్ ఆ మండలంలో 10 గ్రామాలలో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో ఉంటారు అనుకుందాం. ఆ 10 జెడ్పీటీసీలలో 5 మాత్రమే రిజర్వ్ చేయాలి. ఓకే, 5ను ఏ బేసిస్లో చేయాలి, అక్కడ జనాభా ప్రాతిపదికన చేయాలి. సపోజ్ అక్కడ ఒక్క ట్రైబ్ కూడా లేడు. ఇప్పుడు ట్రైబ్స్ ఓన్లీ లిమిటెడ్ ఏరియాస్లో ఉన్నారు. అన్ని మండలాల్లో ట్రైబ్స్కు రిజర్వేషన్ అవసరం లేదు కదా. అక్కడ ఏం చేయాలంటే బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీలు తక్కువ మంది ఉన్నారు. ఆ రేషియోని చూసి 4 బీసీలకు ఇచ్చి 1 ఎస్సీకి ఇచ్చి, సపోజ్ తక్కువ ఉన్నారు ఒక్కదానికే వాళ్ళకి సరిపోతారు. ఎస్టీ 0 పెట్టవచ్చు, ఎందుకంటే ఎస్టీలు లేరు. అంటే ఆ పద్ధతిలో ఒక ఆర్డినెన్స్ తెచ్చినట్టయితే మీనింగ్ అర్థవంతంగా ఉంటుంది. కనీసం సుప్రీంకోర్టులో షెడ్యూల్ 9లో పెట్టేదాకా ఒక టెంపరీ అరేంజ్మెంట్ అది చేసుకోవాలి. అది కూడా వీళ్ళకి ఆలోచన లేదు. ఎలక్షన్లు వాయిదేయడమే వాళ్ళ పర్పస్. బట్ ఆర్డినెన్స్ను టీఆర్ఎస్ నిర్ద్వందంగా ఖండించింది, వ్యతిరేకించింది. ఇది బీసీలకు భ్రమలు కల్పించేది అని చెప్పి ఉదయం అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. బీసీ మంత్రులు, మాజీ మంత్రులు అంతా కలిసి, మాజీ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, గంగులో ఉన్నాడు, ఎంపీ రవిచంద్ర గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పెట్టిన తర్వాత 1.5 గంటకు దాన్ని సమర్థిస్తూ కవిత గారు మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్సీ కదా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కాదు కదా, ఆమె లోకల్ బాడీస్లో ఎమ్మెల్సీ. ఎట్లా సమర్థిస్తారు పార్టీ స్టాండ్కు భిన్నంగా? పోనీ జాగృతి ఒక ఇండిపెండెంట్ బాడీ అయితే జాగృతి దాన్ని సమర్థించవచ్చు, పండగ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ కవిత గారు ఎమ్మెల్సీ ఉండి పార్టీ స్టాండ్కు భిన్నంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ చేసుకోవాలి ఆమె. లేదా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ తనకు భిన్నాభిప్రాయం ఉన్నా కూడా పార్టీ నిర్ణయాన్ని బయట చెప్పాలి తప్ప తన నిర్ణయాన్ని బయట చెప్పకూడదు. అది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన దాని కింద వస్తుంది. గతంలో కూడా ఒకసారి జరిగింది ఇదే బీసీల ఇష్యూలో. మధుసూనాచారి గారు కౌన్సిల్లో పార్టీ లీడర్, ఆయన వాకౌట్కు పిలిపిస్తే తను మాట్లాడొచ్చింది బయటికి. సరే, అప్పుడు ఏంటంటే బీసీల వాయిస్ వినిపించాలి కాబట్టి మాట్లాడింది అనుకోవచ్చు. కాబట్టి అది కూడా క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుంది. ఇటువైపు నుంచి చూసినప్పుడు మల్లన్న ఏదైతే మాట్లాడాడో, మీకేం సంబంధం, మీరెందుకు బీసీల గురించి మాట్లాడతారు, ఇది హైలీ ఆబ్జెక్షనబుల్. అట్లా అడిగే హక్కు లేదు మల్లన్నకి. ఒక బీసీల వ్యక్తిగానే నేను చెప్తున్నాను, బీసీ వ్యక్తిగా ఏ కులమైనా బీసీ ఉద్యమాన్ని సమర్థించవచ్చు, బీసీల డిమాండ్లను సమర్థించవచ్చు, ఏ వ్యక్తి అయినా సమర్థించవచ్చు. వాళ్ళ పక్కన రావు ఉందా, రెడ్డి ఉందా అనేది చూడాల్సిన అవసరం లేదు. ఇక అంబేద్కర్ కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేసిందే బీసీల ఇష్యూ మీద కదా. అంటే అంబేద్కర్ అయితే మాట్లాడవచ్చు, మందకృష్ణ మాట్లాడవచ్చు, కవిత మాట్లాడొద్దు, ఇంకో రెడ్డి మాట్లాడొద్దా?
అంటే కులం పేరు మీద గుణాన్ని ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ కులంలో ఎంతోమంది బీసీ అభిమానులు ఉంటారు. మొత్తం భారతదేశ చరిత్ర చూసినట్టయితే ఎన్ని ఉద్యమాలు నడిపిన దానిలో ముందున్నారు బీసీల కోసం. అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణులతో మాయావతి పొత్తు పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారానికి వచ్చింది. ఒక ద్రవిడ పార్టీకి జయలలిత బ్రాహ్మణ అయి ఉండి లీడ్ చేసింది. ఇక్కడ లీడ్ చేయమని అనట్లేదు, అది వేరే సందర్భం తమిళనాడుది. కానీ నీకు బీసీలను కవిత సమర్థిస్తూ మీటింగ్స్ పెడితే ఉద్యమాలు చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? గతంలో రెడ్ల విషయంలో కూడా మేము కొంత చెప్పినాం, మీడియాలోనే చెప్పినా నేను. అవును, పరుష పదాలను ఒక కులం మీద వాడడం అనేది 100% ఆబ్జెక్షనబుల్. అప్పుడు ఒక కులం మీద, ఇప్పుడు ఒక వ్యక్తి మీద మాట్లాడారు. వ్యక్తితో పాటు కులాన్ని కూడా అన్నాడు కదా. అంటే ఇప్పుడు రెండింటి కలిపి చూడాలి. జైరాబాద్ తర్వాత తన ఆఫీస్ మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత తను బయటకు వచ్చి స్పందించిన పద్ధతి, వెలమ వాళ్ళు ఉన్నారు, ఇది ఇంకా ఆబ్జెక్షనబుల్. అక్కడ కేవలం సామెతను ఎట్లా వాడాలనో ఆయనకు తెలియలేదు, కానీ ఇది ఇంకా ఆబ్జెక్షనబుల్. ఆమె నయంతో పోల్చాడు. ఇప్పుడు దాడిని ఖండించు, ఎవరైనా ఖండిస్తాం. ఇప్పుడు మొన్న మహా టీవీ మీద కూడా, మహా న్యూస్ మీద కూడా జరిగింది. నేనేమంటున్నా, ఆఫీస్ బయట ప్రొటెస్ట్ చేయొచ్చు, బయట ఏమన్నా రెచ్చగొడితే దాడులు జరుగుతాయి. మీడియా మేనేజ్మెంట్ కూడా, మల్లన్న కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ప్రొటెస్ట్ చేసుకోవడానికి పర్మిట్ చేయాలి వాళ్ళు. లేదంటే పోలీసులకు ఫోన్ చేయాలి, వాళ్ళు ఏమన్నా తీసుకుపోతే తీసుకుపోతారు. కానీ మీరు మీ స్టాఫ్ వచ్చి దాడి చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ కూడా గన్మెన్లు ఎదురు తిరిగారు వీళ్ళ మీద, వీళ్ళు కూడా లోపలికి దూసుకెళ్ళారు, అది కూడా తప్పే. ఒకవేళ జాగృతి కార్యకర్తలు ప్రొటెస్ట్ చేయదలుచుకుంటే ఆఫీస్ బయట ప్రొటెస్ట్ చేయాలి. పైకి మెట్లు ఎక్కిపోతే దాడే కదా అది, దాన్ని ఎట్లా సమర్థించుకుంటాం? మా వాళ్ళు నిరసన తెలపడానికి పోతే గన్మెన్లు వీళ్ళంతా దాడి చేశారని కవిత గారు చెప్తున్నారు. నిరసన తెలపడం బయట చేయాలి, అది పైకి మెట్లు ఎక్కిపోయి లిఫ్ట్ ఎక్కిపోయి ఆఫీస్లో పోయి దాడి, అది దాడే అవుతుంది తప్ప అది నిరసన కాదు. అక్కడ ఇట్లాంటివే జరుగుతాయి. ఒకసారి అంత దూరం పోయిన తర్వాత వాళ్ళు తోసేస్తారు, అవసరమైన పద్ధతిలో ప్రతిఘటిస్తారు, దాన్ని దాడి అంటారు తప్ప నిరసన అన్నారు. అంటే కొంచెం ఈ రాజకీయ నాయకులు, మల్లన్న కావచ్చు, కవిత గారు కావచ్చు, నిరసన ఎట్లా తెలపాలి, పరుష పదాలు ఎప్పుడు వాడాలి, వ్యక్తుల పట్ల ఎట్లుండాలి రాజకీయాలలో, ఇవన్నీ మళ్ళీ నేర్చుకోవాల్సిందే వాళ్ళు. ఈ మెచ్యూరిటీ అయితే తెలంగాణకు పనికిరాదు. నేను ఇద్దరిని అంటున్నా, ఏ ఒక్కరిని సమర్థించట్లేదు. ఇప్పుడు కవిత రెబల్ వాయిస్ అయిందా బీఆర్ఎస్ పార్టీ తరఫున? ఇప్పుడు దానివల్ల ఏం లాభం అమ్మా? నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడారు అనుకుంటే ఇప్పటిదాకా ఎవరు స్పందించలేదు. కేవలం మధుసూదనాచారి గారు మాత్రం ఒక లెటర్ రూపంలో స్పందన అనేది వచ్చింది. ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా, ఆమెకు నోటీస్ ఇవ్వాలి. ఆర్డినెన్స్ను పార్టీ వ్యతిరేకించినప్పుడు నువ్వు సమర్థించడం కరెక్ట్ కాదు, దానికి ఎందుకు సమర్థించారో కారణాలు చెప్పండి అని చెప్పి నోటీస్ ఇవ్వాలి, షోకాజ్ నోటీస్. పార్టీ ఇవ్వలేదు. లేదా కవిత గారు చెప్పిందా కరెక్ట్ అయితే పార్టీ స్టాండ్ మార్చుకోవాలి. అది వాళ్ళిద్దరి మధ్య తేల్చుకోవాల్సిన అంశం. అది బయట నుంచి ఒక అనలిస్ట్గా నేనైతే పార్టీ ఆ రకంగా మౌనంగా ఉంటే ఇంకా ముందు ముందు కూడా పార్టీ స్టాండ్కు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు కవిత అరెస్ట్ అయినప్పుడు మొత్తం పార్టీ అంతా స్పందించింది, లీడర్లు, కార్యకర్తలు అందరూ సంఘీభావం ప్రకటించారు, నిరసనలు, వాయిస్లు వినిపించారు. నిన్న జరిగిన అటాక్ తర్వాత ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకు? వాళ్ళు ఏమైనా డిసోన్ చేసుకున్నారా, లేకుంటే కవితనే బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉందా అనే మాట. అంటే ఆ కేసు వేరమ్మా, అది ఒక ఫేక్ కేసు. అది కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి కవితను విక్టిమైజ్ చేశారనేది పార్టీ భావించింది. బట్ ఇక్కడ మాత్రం ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది జాగృతికి సంబంధించింది. బట్ ఆమె విషయంలో మాత్రం ఆమె స్టాండ్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం పార్టీకి ఉంది. ఆ షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె దాని మీద ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి చర్య తీసుకోవాలన్నా వద్దా అనేది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ అంశం మీద, ఒక 50% ప్రజలకు సంబంధించిన అంశం మీద పార్టీకి ఒక అభిప్రాయం ఉంటుంది, పార్టీలో ఉన్న ఎమ్మెల్సీకి ఒక అభిప్రాయం ఉంటుంది, ఉండొచ్చు. డెమోక్రటిక్ సెంట్రలిజం అంటారు. అంటే పార్టీ నిర్ణయానికి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా బద్ధుడై ఉండాలి. వ్యక్తిగతంగా నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా తీసుకున్న నిర్ణయాల పట్ల నాకు చాలా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. బట్ నేను ఆ పార్టీ అందులో చైర్మన్ ఉన్నాను. నేను ప్రభుత్వంలో చైర్మన్ ఉండి నేను ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించగలుగుతానా? లోపలనే దిగమింకోని ఉండేది. చాలామంది అట్లా పార్టీలో ఉన్నారు. బట్ ఒక్కసారి బయటికి వాయిస్ వచ్చిందంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు కదా.
ఎగ్జాక్ట్లీ. నేను పార్టీలో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నేను నా లిమిట్స్లో నేను ఉండేవాడిని. సో పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించారు, లేకుంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని గతంలో చాలా మందిని సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కవిత విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? ఏది మాట అంటే అనలేకపోతున్నారా? కవిత గారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయట్లేదు. పార్టీ నిర్ణయాన్ని ఆమె డిఫర్ అయ్యారు. అయితే డిఫర్ అయినప్పుడు బయటికి మీడియాలో చెప్పకూడదు, ఇంటర్నల్ కమిటీలలో చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించిన ఇంటర్నల్ అంశాలల్లో, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశాలల్లో బయటికి చెప్పడం అది ఉల్లంఘన అవుతుంది. అది పార్టీ వ్యతిరేకమైన యాక్టివిటీ కాదు, బట్ పార్టీ నిర్ణయాన్ని బయటకు డిఫర్ కావడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా అలాంటి విషయంలోనే నేను కేసీఆర్ గారికి ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ని కూడా బయటికి లీక్ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాట కూడా వచ్చింది. ఆమె దాన్ని అంటే తర్వాత కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానల్కి. నేను అనేది ఏంటంటే లోపల మాట్లాడాల్సిన అంశాలు బయట మాట్లాడడం అనేది అది క్రమశిక్షణను ఉల్లంఘించడమే అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర, అంటే మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర, పార్టీ అధ్యక్షుని దగ్గర దయాలున్నాయి అనుకోండి, ఆయనకు చెప్పాలి, అది మీడియాలో చెప్పకూడదు. ఎయిర్పోర్ట్లో మాట్లాడింది కూడా అబ్జెక్షనబుల్, అభ్యంతరకరం. కొన్ని ఇప్పుడు చెడు చెవిలో చెప్పాలి, మంచి మైక్లో చెప్పాలి అంటారు. ఆమెకు నచ్చంది కాబట్టి ఆ చెడు ఆమెకు, అది ఆయన చెవిలో చెప్పాలి, ఇంటర్నల్గా మాట్లాడాలి. లీక్ చేసింది ఎవరు అనేది ఇప్పటివరకు తేలలేదు కదా. పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఆమె లీక్ చేసుకున్నది అంటున్నారు. ఆమె ఏమంటుంది, వాళ్ళే లీక్ చేశారా అని అంటుంది. దానికి ఏం ప్రూఫ్ ఉంటుంది? ఇలాంటప్పుడు ఇలా ఏదైనా జరిగింది తన అభిప్రాయం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్కోప్ అనేది ఉంటుందంటారా? ఎందుకు ఉండదు? కాకపోతే ఇప్పుడు ఆమెకు ఉంటుంది, ఎవరికి ఉన్నా లేకున్నా ఆమెకు ఉంటుంది కదా. ఆమె ఇంట్లో పోయి వాళ్ళ అమ్మకైనా లెటర్ ఇవ్వగలుగుతుంది, నాన్నకి ఇవ్వమని చెప్పి. అట్లే జరిగింది అది లాస్ట్ టైం. ఆయనకేం డైరెక్ట్ నేరుగా ఇవ్వలేదు ఆమె, కాబట్టి చెప్పుకోవడానికి ఉంటుంది ఆమెకు. ఇంకోటి కమిటీ మీటింగ్స్ అవుతుంటాయి. మీటింగ్స్ అయినప్పుడు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అవుతుంది. ఆయన ఏ మీటింగ్కి ఆమెను పిలవలేదు అనుకుందాం, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అయితే పిలవాల్సిందే కదా, ఆమె ఎమ్మెల్సీ కదా. అక్కడ ప్రశ్నించాలి, అక్కడ మీడియా ఉండదు కదా, అక్కడ ప్రశ్నించాలి. పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ ఉంటుంది, దాన్ని జనరల్గా ఎమ్మెల్సీలను ప్రజాప్రతినిధులను ఇన్వైటీస్గా పెడతారు, అప్పుడు మాట్లాడవచ్చు కదా. లేదా డిమాండ్ చేసి ఆమె పదవి తీసుకోవచ్చుగా, పార్టీ సెక్రటరీ గానో లేకుంటే ఇంకో పదవి ఏదో తీసుకోవచ్చు కదా. నాకు వాయిస్ వినిపించుకోవడానికి ఫోరం లేదు, నాకు కావాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు, కాదని ఎవరు అంటారు? ఇప్పుడు కేసీఆర్ కానీ పార్టీలో ఉన్నటువంటి ఇతర కీలకమైనటువంటి లీడర్లు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు. యాక్చువల్గా ఒక సంఘీభావం కింద మా ఇంటి ఆడబిడ్డ, ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకొక లీడర్ కావచ్చు, మా ఇంటి ఆడబిడ్డ మీద అటాక్ జరిగితే వీళ్ళంతా ఏమయ్యారు, ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు అనే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్వశ్చన్. అంటే కవిత కుటుంబంలో సభ్యురాలైనా కాకపోయినా ఆమె మీద పరుష పదాలు వాడినప్పుడు ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది ఆ పార్టీ ఎమ్మెల్సీ. ఆమె పార్టీ స్టాండ్కు డిఫర్ అయినా కూడా ఎమ్మెల్సీ కదా ఆమె, ఆమెను పట్టుకొని అట్లా మాట్లాడినప్పుడు పార్టీ స్పందించాలి, దాడిని ఖండించాలి. అది కవితకు సంబంధించిందైనా జాగృతికి సంబంధించిందైనా ఆ దాడి కరెక్ట్ కాదు, నిరసన తెలపండి. ఇప్పుడు కేటీఆర్ మహాన్యూస్ మీద జరిగిన దాన్ని అమెరికా నుంచే ట్విట్టర్లో ఖండించాడు, రెచ్చగొట్టారు వాళ్ళు అట్లా మా వాళ్ళను అది ఇది అని చెప్పారు. అంటే ఏదో ఒకటైతే వాళ్ళ నుంచి స్పందన రావాలి. ఇప్పుడు మల్లన్న ఈ ఇష్యూలో తొందరలోనే బీసీల తరఫున ఒక పార్టీ రాబోతుంది అనేటువంటి ఒక మాట చెప్పిన వెంటనే తను అటాక్ చేయించింది అంటున్నారు. ఎవరు బీసీ పార్టీ తీసుకురాబోతున్నారు, ఎవరెవరు ఉన్నారు దాంట్లో, వెనకాల ఎవరున్నారు? మనకు వాళ్ళు చెప్పేదాకా తెలుస్తుంది. బీసీ పార్టీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జిస్టింగ్ పార్టీతో ముందుకు పోతాడా, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కొంతమంది నిలబెట్టాలనేది ఆయనకున్న లక్ష్యం. ఉన్న పార్టీతో పోతాడా లేకుంటే కొత్త పార్టీ పెడతాడా అనేది ఇంకా ఇంతవరకు అయితే బయటికి రాలే. మొన్న బట్టి జానయ్య గారు ఆయనతో ఉంటున్నారు, ఆయనతో క్లోజ్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ఆయనే ఒక ఛానల్లో చెప్పాడు, అది నేను కూడా విన్నాను. బట్ దాన్ని మళ్ళా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు, దాన్ని ఖండించలేదు. కాబట్టి పార్టీ పెడతారు అనేది ఒకటి స్పష్టమైంది. ఆఫీస్ కూడా చూసాం మాదాపూర్లో అని కూడా చెప్పాడు ఆయన. బట్ మల్లన్న ప్రకటిస్తేనే దానికి శాంక్టిటీ ఉంటుంది. ఆ పార్టీ లేనప్పుడు ఆయన మిత్రునిగానే జానయ్య గారు మాట్లాడితే దానికి శాంక్టిటీ ఉండదు. బట్ పార్టీ మల్లన్నకు మళ్ళీ నేను మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నా, పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఈ దూకుడు తగ్గించాలి. ఏ వ్యక్తులతోని ఏ వర్గాలతోని వ్యక్తిగతంగా ఆ రకమైన శత్రుత్వం అనేది మంచిది కాదు. రెండవది ఏంటంటే అది పార్టీకి ఉపయోగపడదు. ఇవాళ బీసీలలో కూడా ఈ ప్రవర్తనను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే ఆమె పట్ల, ఉమ్, సామెతను తప్పుగా ఆడ వాడాడు అనేది ఆ ఒక్క పదం వాడితే ఏం కాకపోయేది. నీకు నాకు అనకుండా కులము అనేది ఒక మాట అంటే, మీ కులంతో మాకేం బీసీలకు ఏమన్నా ఇయ్యముందా లేకుంటే కంచం పొత్తుందా అని ఇట్లా మాట్లాడాలి. ఉమ్, ఒక లేడీతో మాట్లాడే విషయంలో మంచం అనే పదం వాడకూడదు, హైలీ ఆబ్జెక్షనబుల్. యా. అదే ఇది బీసీలు కూడా డైజెస్ట్ చేసుకోరు కదా. ఇప్పుడు రెడ్ల విషయంలో ఆయన వరంగల్ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఉమ్, ఆయన మాట్లాడిన ఆ బూతు పదాలను కానీ ఆయన వాడకూడని భాష వాడిండు అక్కడ. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. ఆ ఆ తర్వాత ఆ వర్గాన్ని టార్గెట్ చేయడాన్ని ఏ బీసీ కూడా సమర్థించలేదు. ఉమ్, మరి పార్టీ పెట్టినప్పుడు ఇట్లా మాట్లాడడం కలుపుకోవాలి కరెక్ట్, కదా, ఇట్లా కలుపుకోవాలి ఇట్లా అందరినీ. మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉమ్, తర్వాత ఇప్పుడు తనే ఒక లీడర్, ఉమ్, మళ్ళీ వేరే లీడర్ల మీద మార్నింగ్ న్యూస్ చదవడం ఏందమ్మా? ఇట్లాంటివన్నీ ఆయన ఆపాలి. ఆపి డెఫినెట్గా మల్లన్నకి ఏంటంటే బీసీలలో ఫాలోయింగ్ ఉంది, ఉమ్, కానీ ఇటువంటివి చేయడం వల్ల కొంత తగ్గుతూ ఉంది అది. ఇంకోటి, ఇప్పటిదాకా ఏ బీసీ నాయకుడు కూడా నేను రాజ్యాధికారం కోసం పార్టీ పెడతానని చెప్పి అగ్రకుల పార్టీలను ప్రశ్నించిన నాయకుడు కనబడలేదు నాకు ఇప్పటిదాకా. ఉమ్, దేవేందర్ గౌడ్ వచ్చినా కూడా తెలంగాణ కోసం వచ్చాడు తప్ప బీసీల రాజ్యాధికారం అని రాలేదు. కాబట్టి అందరం వెల్కమ్ చేశాం మల్లన్నను. ఇప్పటికి కూడా ఆయనకున్న పట్టుదలను, ఆ జీల్ను అప్రిషియేట్ చేస్తాం. ఉమ్, బీసీలకు అప్పీల్ కూడా చేస్తాం, మల్లన్న పార్టీ పెడితే తప్పకుండా మల్లన్నతో ఉండండి అని. కానీ తన లోపల ఈ మార్పు అనేది చాలా చాలా అత్యవసరం. తర్వాత తన ప్రొజెక్షన్ నెగటివ్ ఉంది మార్కెట్లో. ఈ గత టీఆర్ఎస్ పాలనలో ఆయన మాట్లాడిన భాష కావచ్చు, ఆ రోజే కవిత గారిని ఆయన తైతక్క అన్నప్పుడు దాని మీద సీరియస్ ప్రొటెస్ట్ చేసి ఉంటే ఇట్లాంటివి రాకపోయేది. ఉమ్, అది కూడా ఆబ్జెక్షనబులే. ఆయన బాతాల పోషెట్టని ముఖ్యమంత్రి గారిని అన్నా, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఒక గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నాకు కూడా కోపం ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి గారు అంటాం, ఆయన కూడా అంటాడు గారు అని. కానీ భాష ఒక్కటే కాదు, మొత్తం ఆయన ప్రవర్తన కూడా అట్లాగే ఉండాలి. ఆ గౌరవం అనేది ఉంటూనే ఆ సీట్కి ఇవ్వాలి గౌరవం. బాతాల పోషెట్టి తప్ప ఇంకో భాష మాట్లాడలేదు. ఇవన్నీ కొంత చీప్ టాక్టిక్స్ అంటాం, అంటే లాంగ్ స్టాండింగ్కు పనికిరావు. ఉమ్, ఒక నాయకుడు పార్టీ పెడుతున్నాడంటే ముఖ్యమంత్రి కావాలనేది టార్గెట్ ఉంటుంది, కానీ ఈ టాక్టిక్స్ వదులుకోవాలి. ఉమ్, క్షణిక కాలం కోసం అవతల వ్యక్తులను సంతోషపెట్టాలి, రెచ్చగొట్టాలి, ప్రొవోక్ చేయాలనుకున్నప్పుడు నడుస్తుంది ఇది. కానీ ఎప్పుడో ఒకసారి క్యాజువల్గా అట్లా మాట్లాడితే దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ రోజు అదే మాట, ఇక వాళ్ళ పేరే లేకుండా మొత్తం ఇదే పేరుతో నడిపించడం, ఇట్లాంటివన్నీ గతంలో జరిగినాయి. ఇప్పుడు అప్పటి నుంచి అప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఉన్నాడు, ఆయన మీడియాకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు, అపోజిషన్కి ఒక వాయిస్ లాగా ఉన్నాడు. బట్ ఇప్పుడు తనే అధికారంలోకి రావాలనుకునే పార్టీ పెట్టాలనుకున్నప్పుడు జమీన్ ఆస్మాన్ ఫరక్ రావాలి తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఉమ్, ఆటిట్యూడ్ కోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు వచ్చాడు, ఆయన లోపల ఈ మార్పులు వస్తే బాగుండు అని మాలాంటి వాళ్ళని చాలామందిని కోరుకుంటున్నాం. బట్ ఆ దిశగా ఆయన ఎదగాలని నేను కోరుకుంటున్నా. కవిత గారు కూడా కొంచెం ఈ జాగృతిని, ఈ నిరసన తెలపాల్సి వచ్చినప్పుడు నిరసన తెలిపే హక్కు ఉంది ఆమెకు, జాగృతికి కూడా ఉంది. బట్ పైకి పోయి రూమ్ దగ్గర కాకుండా ఆఫీసులో ఎదుట ప్రదర్శన చేయాలి, బ్యానర్స్ పట్టుకోవాలి, బ్యానర్స్ పట్టుకొని ప్రదర్శన చేయాలి. రెండవది, బీసీల హృదయ స్పందన ఏందో తెలుసుకోకుండా ఆర్డినెన్స్ను స్వాగతించడం కానీ దాన్ని ఒక విజయం అని సెలబ్రేట్ చేసుకోవడం కానీ మాకెవరికి నచ్చలేదు. ఇప్పుడు ఆర్డినెన్స్ అన్నారు, ఆర్డినెన్స్ అది వీగిపోతుంది, అది చెల్లదు అనుకున్నప్పుడు, రిజర్వేషన్లు కూడా చెల్లవు ఇవన్నీ అనుకున్నప్పుడు, ఇక్కడున్నటువంటి ఎంపీలని, ప్రజాప్రతినిధులు అందరినీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి దగ్గరికి పోయి తీసుకెళ్తే అదొక్కటి అమెండ్మెంట్ వస్తే తప్ప కాదు అనుకున్నప్పుడు, ఆ పని రేవంత్ రెడ్డి చేయగలుగుతారంటారా? ఒకవేళ ఇది కాలేదు అంటే దీనికి ప్రత్యామ్నాయంగా బీసీ పార్టీ అనే అవుతుందా? ఎఫర్ట్ పెట్టాలి కదా, ఎఫర్ట్ పెట్టాలి ఆయన. ఇప్పుడు ఆయన ఇంకొకటి ఏంటంటే, రేపు ఈ డిలేకు బీజేపీ కారణం అని చెప్పి కూడా ఆయన బీజేపీని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందమ్మా? 4 నెలలు అయింది. ఇది గవర్నర్ దగ్గర 2 నెలలు ఉంది, రాష్ట్రపతి దగ్గర పోయి మళ్ళీ 2 నెలలు. మే 1 నాడు రాష్ట్రపతి దగ్గర పోయింది. అంతకుముందు ఫిబ్రవరిలో గవర్నర్ దగ్గర పోయింది. అయితే మార్చ్ ఏప్రిల్ ఆయన పెట్టుకున్నాడు, మే జూన్ ఈయన పెట్టుకున్నాడు, ఈ ముర్ము గారు రాష్ట్రపతి. ఈ 4 నెలల్లో దీని మీద ఒక్కనాడన్నా బీజేపీ ఎంపీలను, తన ఎంపీలను వెంట పెట్టుకొని పోయి అడిగిండా ఆయన? పోయి రాష్ట్రపతిని అన్న కలిసారు, మీ దగ్గర మాది 2 నెలల నుంచి పెండింగ్లో ఉందమ్మా, దాని సంగతి ఏందో చూడండి అని రాష్ట్రపతిని అన్న కలవాలి కదా. ముఖ్యమంత్రి పోతున్నట్టు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తుంది కదా, ఎంపీలను తీసుకుపోతానంటే ఇస్తారు కదా. ఎందుకు చేయలేదు ఆ పని?
ఈ 4 నెలల కనీసం 10 సార్లు పోయాడు ఢిల్లీకి. ఉమ్. అంటే ఆయన కూడా ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఉన్నట్టు కనబడతలేదు. సో ఇప్పుడు కేవలం ఏకైక ప్రత్యామ్నాయం పార్టీ ఒకటే అంటారా? రాజ్యాధికారం అంటే ఏం జరగాలి అక్కడ? రాజ్యాధికారం పార్టీ పెట్టంగానే వస్తుందా? ఉమ్. ఇట్ టేక్స్ టైం. ఏదో ఒక వర్గాన్ని కలుపుకోవాలి. ఉమ్. ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, 153 దాకా అయితే కదా, 34 + 1 119 151 అంతే కదా, అవును. 17లో 34 153 సీట్లలో కనీసం ఒక 78 సీట్లు, 76 సీట్ల 77 సీట్లు రావాలి. 77 సీట్లు రావాలి. మ్యాజిక్ ఫిగర్ అనేది. మ్యాజిక్ ఫిగర్. ఒక్క పార్టీగా ఏ పార్టీ కూడా నెక్స్ట్ రాదు. ఉమ్. ఇప్పుడున్న సీనరియాలో ఈ 3 పార్టీలలో కూడా ఏ పార్టీకి 77 వస్తాయనేది నాకైతే డౌటే. మంచి పోటీ బలంగా ఉంటుంది. ఉన్నప్పుడు బీసీ పార్టీ 4వ పార్టీకి వస్తుంది. ఉమ్. వచ్చినప్పుడు ఒకరితో కలవాల్సి వస్తుంది. ఎవరితో కలిసినా అగ్రకుల పార్టీ అవుతుంది అది. జాతీయ పార్టీలు అయినా అట్లాగే ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా పరుష పదాలు వాడడం వల్ల ఏమైందంటే డోర్స్ క్లోజ్ చేసుకోవడం అవుతుంది. ఉమ్. ఆ కోపం ఉంటుంది. పరుష పదాలు వాడకుండా ఉంటే రేపు టీఆర్ఎస్తోనే మళ్ళీ పొత్తుగలవచ్చు కదా. Yeah. కాబట్టి ఎప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకోవద్దు లీడర్స్ అనేవాళ్ళు. లౌక్యం కావాలి. ఉమ్. ఇక్కడ ఆవేశము పనికిరాదు. ఆ లౌక్యాన్ని అనుసరిస్తూ అందరితో కూడా కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తను హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని సపోర్ట్ కోసం పోయి అడిగాడు అసెంబ్లీలో. ఆ రకమైన ప్రవర్తన ఉండాలి తప్ప ఇది కాదు. ఇద్దరు కూడా ఒకే సభలో సభ్యులు, కవిత గారు కానీ మల్లన్న గారు కానీ. అవును. అంటే ఇద్దరు ప్రభుత్వానికి వ్యతిరేకమైన దానిలోనే ఉన్నారు. వీళ్ళ మధ్య సఖ్యత ఉండాలి కానీ ముఖాలు చూసుకోలేని పరిస్థితి రాకూడదు కదా. Yeah. కాబట్టి సామెతలు మంచియే, సామెతలలో బూత్ ఉండదు. సామెతలను వాడినప్పుడు అది బూత్ అవుతుంది. కాబట్టి ఆ సామెతలు వాడే విషయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఎవరు రేపు సామెతలు వాడినా కూడా మల్లన్న ఎట్లయితే దాన్ని కరెక్ట్ టైంలో, కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ పద్ధతిలో వాడలేదు కాబట్టి ఆయన మీదకి ఇవన్నీ వచ్చినాయి. Yeah. రేపు ఏ నాయకుడు అయినా దీని నుంచి ఒక లెసన్ తీసుకోవాలి. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు